వెల్కమ్ టు జీ9 న్యూస్. ఈరోజు మనం పుట్టపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు లోచర్ల విజయభాస్కర్ రెడ్డి గారితో ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆయన మాటల్లో తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. నమస్తే. వైఎస్ఆర్సీపీలో ఈ మధ్య చాలా తొందరగా మార్పులు చేర్పులు అనేవి జరుగుతున్నాయి. ఈ మార్పులు చేర్పులు జరగటం వలన క్యాడర్ దెబ్బతినే అవకాశం లేదంటారా? వాస్తవంగా బయట నేను చెప్పడం వల్లనే స్టార్ట్ అయిందనేదంటే ఒక అపోహ ఉంది. నాకు తెలిసి దాదాపు ఆయన శ్రీధర్ రెడ్డి గారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఓ 2 సంవత్సరాల తర్వాత నుంచినే ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ, ఆయన ఆలోచన ధోరణి కానీ, ఆయన పార్టీ నడిపే విధానం కానీ, వీటిలో అప్పటి నుంచినే అసంతృప్తులు లోపల ఉన్నాయి. కాకపోతే ఏమంటే అర్ధాంతరంగా ఎవరు కూడా దాన్ని పార్టీ క్షేమం రీత్యా, ప్రజల అవసరాల రీత్యా, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి ఒక మంచి పరిపాలన మీద ఉన్న నమ్మకం, అతని మీద ఉన్న నమ్మకం రీత్యా ఓపెన్గా ఎవరు ఆయన యొక్క తప్పుల్ని, ఆయన చేసే మిస్టేక్స్ని కానీ బయట పెట్టడం లేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ముందు నాలాంటి కొంచెం మెచ్యూరిటీగా ఆలోచన చేసేవాళ్ళు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్టీ ఎదుర్కొంటున్నటువంటి క్లిష్టమైన సమస్యలను బయటకు చెప్పకపోవడం వల్ల, క్యాడర్కి కానీ ప్రజలకు కానీ చెప్పకపోవడం వల్ల, ఆయన అధిష్టానము దృష్టికి తీసుకుపోకపోవడం వల్ల కూడా నష్టం జరుగుతుందని భావించే నేను కొంత ఓపెన్ కావాల్సి వచ్చింది. దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు కాకుండా ఇంకే వర్గం కానీ ఇంకెవరుంటైనా ఎవరైనా వీళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే, ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? డెఫినెట్గా ఇప్పుడు యాస్పిరెంట్స్లో ఉండేవాళ్ళు పాముదుర్తి కుటుంబం వాళ్ళది 100 సంవత్సరాల లెగసీ ఉన్నట్టుకుంటే కుటుంబం. బ్రిటిషర్స్ కాలం నుంచి వాళ్ళ ఎంపీలు 5 సార్లు బైపరెడ్డి గారు 5 సార్లు ఎంపీగా ఉన్నారు. రవీంద్రారెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ చిన్న బైపరెడ్డి అనే అతను ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. రకరకాలుగా చాలా సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి రాజకీయ కుటుంబం అది. అట్లాంటి కుటుంబం నుంచి కూడా ఈరోజు ఇంద్రజిత్ రెడ్డి గారు ఆయన అడుగుతున్నారు. దాన్ని కూడా మనం డెఫినెట్గా అది కూడా బలమైన క్యాండిడేటే. నిన్న ఈరోజు పుట్టపర్తిలో హల్చల్ చేస్తున్న వార్త, పెద్దిరెడ్డి కానీ మీరు కలవటం, మీరు ఇంద్రజిత్ వర్గం కానీ పాలమూర్తి వర్గం కానీ, అదేవిధంగా కదిరిలో ఉన్న కడపాల మోహన్ గారిని కూడా కలిశారు. సో ఏం చర్చించుకుంటున్నారు సార్ మీరు? అదే ఇప్పుడు ఇంద్రజిత్ రెడ్డి గారు కానీ, కడపల మోహన్ రెడ్డి గారు కానీ, సోమశేఖర్ రెడ్డి గారు కానీ, డాక్టర్ నాగేంద్ర కుమార్ రెడ్డి, కృష్ణసుమన్ రెడ్డి అనే అబ్బాయి నల్లమాడ, బేసిక్ నల్లమాడ, వీరందరూ కూడా ఈరోజు పార్టీలో చాలా గుర్తింపు ఉన్నటువంటి కుటుంబాలే. చాలామంది ఏదో అమాయకంగా వీళ్ళు ఎంత అన్నిట్లో ఎమ్మెల్యే వీళ్ళను లెక్క చేయకపోవడం అనేది చాలా నష్టదాయకం అది. కాబట్టి మేమేమంటే దీన్ని పార్టీని రక్షించుకోవాలనే ఉద్దేశం. మాకేం శత్రువు కాదు. శ్రీధర్ రెడ్డి గారు ఏదో చేయరాని ఘోరాలు నేరాలు చేసినారనేటువంటి అభిప్రాయం కూడా లేదు. కాకపోతే ఆయన పరిపాలన అనేది ఒక అసమర్థుని జీవయాత్రలాగా సాగింది. సార్ ఇంకో మాట, దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, ఆయన పుట్టపర్తి మున్సిపాలిటీ వచ్చిన తర్వాత ఒక మున్సిపాలిటీ కింద ఒక మున్సిపాలిటీ స్కూల్ కూడా లేదు, కట్టిలేకపోయారు అనే వాదన ఎంతవరకు వాస్తవం? అంటే కొంత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారి మార్క్ ఎక్కడా లేదు డెవలప్మెంట్లో. న్యాచురల్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా అందేటువంటి పథకాలు కానీ, మిగతా సంక్షేమ పరిపాలన కానీ న్యాచురల్గా ఆయన అక్కడి నుంచి కేంద్రం నుంచి జరుగుతున్న పరిపాలన అనేది బలంగా కనపడుతుంది ప్రజలకు. తనకంటూ ఒక గుర్తింపు కలిగినటువంటి డెవలప్మెంట్ అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా ఉంది. కాబట్టే పీపుల్లో చర్చనీయాంశమైంది. కేడర్లో కూడా కొంత మనం ఏం రాబోయే కాలంలో రెండోసారి మనం ఎమ్మెల్యేగా గెలవాలంటే మనకంటూ ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి యొక్క సమర్థత సరిపోలేదు. ఆయన పరిపాలనకి అసంతృప్తిగా ఉన్నారు కేడర్ కానీ ప్రజలు కానీ అనేది మా అభిప్రాయం.
సార్ మీరందరూ కలిసి వెళ్ళారు కదిరికి, కృష్ణ సుధన్ గారు కానీ, పాల్మూర్తి ఫ్యామిలీ కానీ, లేకపోతే సోమశేఖర్ కానీ, మీరు కానీ. ఇక్కడ యాక్చువల్గా నల్లమడ నుంచి ఉన్న కృష్ణ సుధన్ గారు వైఎస్ఆర్సీపీ అధిష్టానం నుంచి నాకు సపోర్ట్ ఉంది అని అంటున్నారు. మరి ఇంద్రజిత్ గారు కూడా అదే రేసులో ఉన్నారు. సో వీళ్ళిద్దరిలో, ఈ ముగ్గురులో, 3 ఫ్యామిలీల్లో ఎవరికి వస్తే మీరు సపోర్ట్ చేస్తారు? నేను నాట్ యాస్పిరెంట్, నేను టికెట్ అడగడం లేదు. కానీ ఈరోజు వాళ్ళల్లో ఎవరికి ఇచ్చినా కూడా గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల పీపుల్ బాగా తృప్తిగా ఉన్నారు. క్యాడర్ కూడా ఆ పార్టీని తెచ్చుకోవాలనేది ఉంది. కాకపోతే శ్రీధర్ రెడ్డి గారు చేసినటువంటి చర్యల వల్ల, ఆయన ఆలోచన ధోరణి వల్ల ఆ క్యాడర్ను, ముఖ్యమైన పార్టీకి పనిచేసేటువంటి ముఖ్యమైన నాయకుల్ని, కార్యకర్తలను, కుటుంబాలను నిర్లక్ష్యం చేయడము, తనే ఏకపక్షంగా వ్యవహరించడము, ఒక రకంగా ఆయన ఓ రకమైనటువంటి లెక్క చేయని ధోరణి ఉన్నదే ఈరోజు పార్టీకి చాలా ప్రతిబంధకంగా తయారైంది. సార్ ఇది వైఎస్ఆర్సీపీ గురించి పక్కన పెడితే, టీడీపీ హయాంలో పుట్టపర్తి ఎమ్మెల్యేగా 3 సార్లు మినిస్టర్గా కూడా ఉన్నారు పల్లె రఘునాథ్ రెడ్డి. ఆయన హయాంలో పుట్టపర్తి ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది సార్? నథింగ్ అండి. వాళ్ళు ఊరికే తెలుగుదేశంలో ఏమీ డెవలప్మెంట్ లేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకున్నారు. సార్ ఇంకో ప్రశ్న ఉంది. పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా రెడ్డి సామాజిక వర్గం. ఇప్పుడు మీరు కానీ, ఇంద్రజిత్ రెడ్డి గారు కానీ, సోమశేఖర్ రెడ్డి గారు కానీ రెడ్డి సామాజిక వర్గమే. సో ఈ వైఎస్ఆర్సీపీలో ఈ వర్గాల వల్ల రెడ్డి సామాజిక వర్గం ఆపోజిట్గా ఉన్న రెడ్డి సామాజిక వర్గం పల్లె రఘునాథ్ రెడ్డి గారికి అది ప్లస్ పాయింట్ అయితే పల్లె రఘునాథ్ రెడ్డి గారికి మేము అట్లా అంటే ఆ యాంగిల్ నుంచి ఏదో సామాజిక వర్గంలోనే 2 వర్గాలు ఉన్నాయి, కులంలోనే 2 వర్గాలు ఉన్నాయి మేము అనుకోవడం లేదు. ఇక్కడ పుట్టపర్తిలో చాలా ప్రశాంతమైనటువంటి పాజిటివ్, అంటే ప్యాసివ్ రాజకీయాలే నడుపుతారు. ఇక్కడ ఫ్రాక్షన్కి చాలా దూరంగా ఉంటారు. వారికి ఏమంటే ఒక డెవలప్మెంట్ అంటే మంచి ప్రవర్తనతో ఆ ఎమ్మెల్యే అనే అతను అందరికీ అమికబుల్గా, అందరితోనూ పీస్ఫుల్గా డెవలప్మెంట్ చేయాలనేటువంటిది అందరి నుంచి ఆశిస్తారు. అటు తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్ నుంచి కానీ. అప్పుడు తెలుగుదేశంలో మా రఘునాథ్ రెడ్డి గారు కూడా సౌమ్యుడు అని, ఆయన ఏదో డెవలప్మెంట్ చేయించగలుగుతాడు, కొంచెం ఫ్రాక్షన్ గొడవలకి, వర్గపోరుకు అతీతంగా ఉంటాడని ఆయన్ను ఎన్నుకోవడం జరిగింది. కాకపోతే ఆయన అట్లాంటి ఫ్రాక్షన్ గొడవలు అట్లాంటి దోలికి పోకున్నా ఆయన కూడా ఏం పని చేయలేకపోయాడు, డెవలప్మెంట్స్ ఏం చేయలేకపోయాడు. కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు. సార్ ఇప్పుడు మనం పక్క నియోజకవర్గానికి గురించి వెళ్తే, పెనుగొండ నియోజకవర్గం రాష్ట్రంలో కీలకమైన నియోజకవర్గాన్ని కూడా చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు పరిటాల రవి గారితో కూడా జర్నీ చేశారు. ఆయన నియోజకవర్గంలో శంకర్ నారాయణ గారిని కాదని ఉషా గారు ఎవరైతే ఉన్నారో ఉషా గారిని తీసుకురావటం మీరు ఎలా చూస్తారు? వాస్తవంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికారు. ఎట్లయినా కానీ ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే మీద ఏదో రకమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ ద్వారా 2% కానీ 2% కానీ ఆ పార్టీకి నష్టం వచ్చి ఆ 2%తోనే ఓడిపోయేటువంటి దానికి కూడా అవకాశం ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప దృఢమైన అభిప్రాయంతో తను కొంచెం చేంజ్ చేయడం, అంటే కొత్త వ్యక్తిని ఇక్కడ తీసుకురావడం, ఇతన్ని వేరే చోట పంపించడం అనే ప్రయోగం ఉందే, అది చాలా చోట్ల మంచి ఫలితాలు ఇస్తుందని నా అభిప్రాయం. సార్ లాస్ట్ క్వశ్చన్, దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు కెనరా బ్యాంక్లో 900 కోట్ల దాకా ఇచ్చేశారు అనే ఒక ఇదైతే ఉంది, అది ఎంతవరకు నిజం? అది చాలా పేపర్లోనే వచ్చింది. అది ఎవరు మరి రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయ పార్టీలు, గ్రూపులు ఆయన మీద లేనివి వేస్తే నిజాలు కావు కదా. బ్యాంకులో ఉన్నటువంటి ఆ వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ప్రపంచానికి తెలిసిండేది తప్ప దాంట్లో ఏ వ్యక్తి యొక్క ఇంటెన్షన్ కానీ ఏ పార్టీ యొక్క ఇంటెన్షన్ కూడా లేదు. అది ఆయన వ్యక్తిగతమైనటువంటిది. ఆయన బిజినెస్లు చాలా కాలం నుంచి 15-20 సంవత్సరాల నుంచి ఆయన ఏదో కంపెనీ పెట్టుకొని బిజినెస్ చేసుకుంటాడు. ఆ బిజినెస్లో వచ్చినటువంటి ఒడిదుడుకులు కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమి ఉన్నాయో, ఆయన ప్రాపర్టీస్ ఏమో, ఆయన వ్యవహారాలు ఏమో దేశానికి అవసరం లేదు. కాకపోతే జనరల్గా ఆయన అప్పు తీర్చినప్పుడు
ఆ బ్యాంకింగ్ వ్యవస్థ తీసుకునేటువంటి జనరల్ ప్రాసెస్లో అది బయటకు వచ్చింది. దీంతో ఏమంటే ఆయన ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అది రాజకీయాల్లో కూడా డెఫినెట్గా ప్రభావం చూపించగలిగింది. అది ఆయనకు ఈరోజు ఆటంకంగా తయారైంది అది ఆ అంశం కూడా. సార్, పెద్దిరెడ్డి గారు మీకు ఏం హామీ ఇచ్చారు? ఆయన డెఫినెట్గా మీ యొక్క అభిప్రాయాలు నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోతాను, మీ అభిప్రాయాలు మీకు కూడా అవకాశం కల్పిస్తాను, అపాయింట్మెంట్ ఇచ్చి ప్రయత్నం చేస్తాను, ఆయనతో నేరుగా చర్చించండి. అతను నాకు ఏదైనా డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఆయన ఒపీనియన్ మీ అందరికీ చెప్పి ఏం చేయాలనే పరిష్కారం అయితే నేను ఆయన అడిగి చేస్తానని చెప్పి. సార్, మరి పెద్దిరెడ్డి గారు ఒకప్పుడు దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారు టికెట్ రావడానికి కారణం పెద్దిరెడ్డి గారే అని అంటున్నారు. అతనికి సపోర్ట్, పెద్దిరెడ్డి గారి సపోర్ట్ అతనికి ఉంది అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? అది డిఫరెంట్. అది మీరు చెప్పింది కూడా వాస్తవమే. పెద్దిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలోనే, పెద్దిరెడ్డి గారి ద్వారానే వచ్చినా కూడా, కానీ పెద్దిరెడ్డి గారు అనే అతను ఈరోజు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో దాదాపు ఒక 70 నియోజకవర్గాలకు ఆయన బాధ్యునిగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన వాస్తవాలను ఆయన దృష్టికి, సీఎం గారి దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. అల్టిమేట్గా ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి పార్టీని కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా. కాబట్టి ఈయన లోపాలను వాళ్ళు కప్పిపుచ్చి ఎవరికి అల్టిమేట్గా అందరికీ నష్టమే కదండి. పార్టీకి నష్టం జరిగితే పెద్దిరెడ్డి గారికి కూడా నష్టం జరుగుతుంది. పెద్దిరెడ్డి గారు కూడా పార్టీ లీడరే కదా. పార్టీ నష్టం జరిగితే పెద్దిరెడ్డి గారికి కూడా నష్టం కాదు. నేను అనుకోవడం అట్లాంటి పార్షియాలిటీలు ఏముండవు. ఉన్న వాస్తవాల మీదనే రిపోర్ట్స్ ఇస్తారనే నమ్మకం మాకుంది. సార్, లాస్ట్ వైనాట్ 75 అనే టార్గెట్ని మీ వైసీపీ పార్టీ రీచ్ అవబోతుందా? అది చాలా వరకు పీపుల్ రిసీవ్ చేసుకున్నారు, కేడర్ కూడా రిసీవ్ చేసుకుంటుంది. అక్కడక్కడ మా శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళ పట్ల ఉన్నటువంటి కొంత అసంతృప్తి, పార్టీని సరిగా నడపలేదనేటువంటి దీనిలో నుంచి ఆయన మార్పులు చేర్పులు చేస్తున్నాడు కాబట్టి అవి కూడా సక్సెస్ అవుతాయనే నమ్మకం ఉంది మాకు. ఆ మార్పుల వల్ల కూడా ఆయన కొత్త వరవడి ఏదైనా కానీ ఆయన కొన్ని విప్లవాత్మకమైన మార్పులే తీసుకొస్తున్నాడు. ఈ పార్టీ టికెట్స్ ఇవ్వడంలో కానీ అభ్యర్థుల్ని ఇప్పుడున్నటువంటి జనరేషన్కి అనుకూలంగా ఇప్పుడున్నటువంటి పరిణామాలు కూడా సొసైటీలో, సమాజంలో చాలా వేగవంతమైనటువంటి పరిణామాలు ఉండే. రాజకీయాలలోనే కాదు, ఆర్థికంలో కానీ, టెక్నాలజీలో కానీ, దానికి ప్రతి మనిషి ఫాస్ట్గా రియాక్ట్ కావాల్సిన అవసరం వస్తుంది. అందుకని అతను కూడా ఫాస్ట్గా ముందు ఏదో 10 ఏళ్ళు 20 ఏళ్ళు అబ్జర్వ్ చేసి అభ్యర్థులు నిర్ణయించేది, దానికి చర్చోపచర్చలు తీసుకోవాలనే ధోరణి కంటే ఫాస్ట్గా ఆయన నిర్ణయాలు తీసుకుంటే మార్చుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది కదా. ఎదుటి పార్టీకి 1% 2% కూడా యాంటీ ఇన్కంబెన్సీ వాళ్ళకి ఎందుకు పోవాలా అనే ధోరణితో ఆయన మంచి ఫలితాలు వస్తాయనేది నేను భావిస్తాను. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, విజయభాస్కర్ రెడ్డి గారు వైనాట్ 175 అనేది గ్యారంటీగా రీచ్ అవుతామని చెప్తున్నారు. అదేవిధంగా దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారి మీద క్యాడర్లో వ్యతిరేకత అనేది ఉంది, పార్టీలో మార్పులు కావాల్సిందే, అది కూడా పుట్టపర్తి నియోజకవర్గంలో మా కొత్త వారు రావాలి అని కోరుకుంటున్నారు. సో ఇంకో ఫేస్ టు ఫేస్లో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ బాషాతో ఫజల్ షేక్.